కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమలాపురంలో జరిగిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. వెన్నుపోటుకు మారుపేరైన జగన్కు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ 2 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రశాంతత, 5 ఏళ్ల గొడ్ల పార్టీ పాలనలో అస్థిరత్వం, 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో సుస్థిరత్వం. ఆడవాళ్లు ముస్తాబుకు మారిపోయారు, మహాలక్ష్మిగా భావిస్తా ఉంటుంది ఎన్డీఏ పార్టీ. వాటిగా ముక్కుపడక చౌరీలు, బొంకీలు, వడ్డానం, కాళ్ళు పట్టీలు, మరి మన సంస్కృతి. ఆ కోడిగుడ్డికి ఏం తెలియదు, తారుడబ్బమ్మ వయసులో వచ్చి ఇష్టమైన వ్యాఖ్యలు చేయడం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 11 కేసుల్లో ముద్దాయిగా ఉంది. 16 మాసాలు జైలు శిక్ష అనుభవించినటువంటి ఒక దొంగకి ఓట్లు వేశారు కాబట్టే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు, ఈ రాష్ట్రానికి చెలిపెట్టిందని నేను భావించాను. పార్టీని బతికించడానికి నీ తల్లి చెల్లి మండు ఎండల్లో రాష్ట్రం మొత్తం మీద కాలినడకలో రాష్ట్రం అంతా తిరిగి నీ పార్టీని బతికించడానికి ప్రయత్నం చేశారు. 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కన్న తల్లిని చెల్లిని రోడ్డును పడేసినటువంటి నువ్వు నిజమైన వెన్నుపోటుదారుడు,